హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు ట్యూటర్. ఈరోజు మనం ప్లాంట్స్లోని ఇంపార్టెంట్ ఆర్గనెల్ ప్లాస్టిడ్స్ గురించి నేర్చుకుందాం. ప్లాస్టిడ్స్ అనేవి 3 టైప్స్. ఫస్ట్, ల్యూకోప్లాస్ట్స్. ల్యూకోప్లాస్ట్ అనేవి కలర్లెస్. ఇవి ప్లాంట్స్ ఫోటోసింథసిస్ ద్వారా ప్రొడ్యూస్ చేసిన ఫ్యాట్స్, ప్రోటీన్స్, స్టార్చ్ లాంటి వాటిని స్టోర్ చేయడానికి ఉపయోగపడతాయి. నెక్స్ట్, సెకండ్ వన్, క్లోరోప్లాస్ట్స్. మనకు తెలుసు, క్లోరోప్లాస్ట్స్ వల్ల ప్లాంట్స్ యొక్క లీవ్స్కు గ్రీన్ కలర్ వస్తుంది. క్లోరోప్లాస్ట్స్ అనేవి డబుల్ మెంబ్రేన్ ఆర్గనెల్. డబుల్ మెంబ్రేన్ లోపల స్ట్రక్చర్ చూస్తే కాయిన్స్ని ఒకదానిపై ఒకటి అమర్చినట్లు స్టాక్స్లా కనిపించే గ్రానా ఉంటాయి. ఈ గ్రానా క్లోరోఫిల్ మాలిక్యూల్స్ కలిగి ఉంటాయి. లోపల ఉన్న ఫ్లూయిడ్ స్ట్రోమా. క్లోరోప్లాస్ట్ ఫోటోసింథసిస్కు ఉపయోగపడతాయి. క్లోరోప్లాస్ట్లోని క్లోరోఫిల్ సన్ నుండి అబ్జర్బ్ చేసుకున్న లైట్ ఎనర్జీని కెమికల్ ఎనర్జీగా మారిస్తే, గాలి నుండి అబ్జర్బ్ చేసుకున్న కార్బన్ డైఆక్సైడ్ను, అలాగే రూట్స్ నుండి అబ్జర్బ్ చేసుకున్న వాటర్ను ప్లాంట్స్ అనేవి ఈ ఫోటోసింథసిస్ ద్వారా షుగర్స్ను ఫామ్ చేస్తాయి. అలాగే బదులుగా ఆక్సిజన్ కూడా రిలీజ్ చేస్తాయి. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, క్లోరోప్లాస్ట్ ఓన్ డిఎన్ఏ అండ్ రైబోజోమ్స్ కలిగి ఉంటాయి. నెక్స్ట్, థర్డ్ వన్, క్రోమోప్లాస్ట్స్. ఇది కూడా ఒక ఇంట్రెస్టింగ్ ప్లాస్టిడ్. ఎందుకంటే మనం రోజు చూసే అందమైన రంగురంగుల ఫ్లవర్స్, ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్కు కలర్స్ ఈ క్లోరోప్లాస్ట్ ద్వారా వస్తాయి. ఈ క్రోమోప్లాస్ట్ అనేవి క్లోరోప్లాస్ట్ లేక ల్యూకోప్లాస్ట్ మోడిఫై అవడం ద్వారా ఫామ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక టొమాటో ప్లాంట్ని తీసుకుంటే పచ్చిగా ఉన్న టొమాటోస్ గ్రీన్ కలర్లో ఉంటే, అంటే క్లోరోప్లాస్ట్ వల్ల ఈ కలర్ వస్తే, ఈ గ్రీన్ కలర్ టొమాటోస్లోని క్లోరోప్లాస్ట్ క్రోమోప్లాస్ట్గా మోడిఫై అయ్యి టొమాటోస్ రెడ్ కలర్లోకి ట్రాన్స్ఫర్ అవ్వడం గమనిస్తాం. ఇలా ప్లాస్టిడ్స్ అనేవి ఉంటాయి.